మొదటి భార్యాభర్త ఎవరు ఈ భూమిలో? ఆదాము, హవ్వ. మొదటి కుటుంబము వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో మేము వచ్చాము. ఆమేన్. అయితే ఇక్కడ దేవుడు యేసయ్య అంటున్నారు, సృష్టి నుంచి, స్టార్టింగ్ నుంచి ఒక భార్య, ఒక భర్త, ఒక పురుషు, ఒక స్త్రీగా దేవుడు సృష్టించారు. ఈరోజు ఏమవుతుంది అంటే చిన్న చిన్న గొడవలో ఏదో ఉంటే నా లైఫ్ ఇలాగ ఉంటుంది, ఇంకొకరు పెళ్లి చేసుకుందాం, వదిలేదాం, వీల్లేదు. ఆ తప్పు చేస్తే ఫస్ట్ పెళ్ళిలో ఏ సమస్య మనకి ఉన్నాయి కదా, దాని డబల్ పనిష్మెంట్ మనకి దొరుకుతుంది, మనకి వస్తుంది, పరీక్షలు వస్తుంది. ఆ పెయిన్ అనేది మీరు ఆపలేరు. మీరు అలాంటి పెయిన్స్ అంటే అలాంటి పరీక్షలు ఒక లైఫ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అయితే దేవుడు ఇచ్చిన భార్య, దేవుడు ఇచ్చిన భర్త, దేవుడు ఇచ్చిన కుటుంబం విడిచిపెట్టి మన సొంత జ్ఞానంతో మేము ఇంకా తప్పు దారిలో వెళ్తే మనకి పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుంది. మీరు భూమిలో పరీక్షించండి, లేకపోతే మీకు తెలిసి ఉంటుంది ఈ భూమిలో పెళ్ళి అయిన తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ సంగతి ఏమున్నాయి మీకు తెలిసి ఉంటుంది. హల్లెలూయా. ఏమైంది ఏమో అందుకే మీరు వదిలేసి ఇక్కడికి వచ్చారు, నాకు కూడా ఎలక్ట్ చేస్తున్నారు. ఏమైంది ఏమో మీ భార్య మీకు వదిలేశారు, మీ భర్త మీకు వదిలేశారు, అందుకే మీరు పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి మాట ఒకసారి చెవులు వస్తే చనిపోవాలని అనిపిస్తుంది. రైట్? భూమిలో ఇలాగ ఎక్కువగా ఇది జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం ఏంటంటే, ఎవరైతే పెళ్లి చేయలేదు, ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని ఒకవేళ ఒక ఇష్టం ఉన్నాయి, ఏం చేయాలి? మేము యేసయ్యని అడగాలి. యేసయ్య మా లైఫ్ పార్ట్నర్ ఎలాగ ఉంటారో నాకు అది తెలియదు, మీరే మా లైఫ్ పార్ట్నర్ని తీసుకుని రండి, తెలియచేయండి. ఎప్పుడైతే యేసు ప్రభు మనకి ఒక లైఫ్ పార్ట్నర్ ఇస్తారు, బెస్ట్ అంటే బెస్ట్ స్పిరిచువల్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఈరోజు అమ్మాయి అబ్బాయిలు తొందర పడిపోతున్నారు, వివాహం గురించి తొందర పడిపోయి రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఒక నెల కాకుండా గొడవలు, మాటలు, ఫోన్లు, ఇంకా ఉండదు, ఫోన్ కూడా పగిలిపోద్ది. అలాగ అవుతుంది. ఒక చిన్న సాక్ష్యము, 16 years అమ్మాయి, 18 years అబ్బాయి, వాళ్ళకి లవ్ అట. ఏంటి లవ్ అంటే ఈరోజు మీకు తెలుసు ఎలాంటి లవ్. ఒక్కసారి ఫైట్ స్టార్ట్ అయితే మరణించే వరకు ఆ లవ్ అలాగే ఉంటుంది. ఆమెన్. వాళ్ళు ఇష్టపడి దాచుకుంటూ వెళ్ళిపోయారు. తల్లి తండ్రి బిరుదం, యేసు ప్రభు బిరుదం, వాక్యం బిరుదంగా వాళ్ళు తెలియగా లవ్ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు నమ్మరు, ఒక నెల కూడా అవ్వలేదు వాళ్ళిద్దరికి ఫైట్ స్టార్ట్ అయింది, గొడవలు. ఆ గొడవలో 2-3 ఫోన్ పగిలిపోయింది. ఆమెన్. ఆ గొడవలు 2-3 ఫోన్ పగిలిపోయింది, ఇంకా కుకింగ్ సామాను కూడా అయిపోయింది. ఆమెన్. అంటే చూడండి, మీరు యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఇలాంటి భార్య, ఇలాంటి భర్త ఇస్తారు. లైఫ్ లాంగ్ వరకు మీరు యేసు ప్రభుతో ప్రశాంతంగా జీవిస్తారు. ఆమెన్. అలాంటి లైఫ్ మనకి వద్దు. మన సొంత జ్ఞానము, మన సొంత ఆలోచన, మన సొంత ఇష్టంలో ఈరోజు ఏం చేస్తున్నాము? వివాహం అయిపోయి ఈరోజు సమస్యలు తెలుసుకుంటున్నాము. యేసు ప్రభు చెప్పినారా పెళ్లి చేసుకోండి అని? చెప్పలేదు కదా. ఒకవేళ యేసు ప్రభు ఈ అమ్మాయికి అయినా ఈ అబ్బాయికి అయినా పెళ్లి చేసుకోండి, మీకు దర్శనంలో అయినా, కళల్లో అయినా, వాక్యంలో అయినా మీతో మాట్లాడితే పెళ్లి చేసుకోండి. అది బెస్ట్ సెలెక్ట్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. బెస్ట్ సెలెక్షన్ ఉంటుంది, దాంట్లో బ్లెస్సింగ్ ఉంటుంది. ఈరోజు తొందర పడిపోయి పెళ్లి చేసుకుంటూ రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొన్ని భార్యలు ఉంటారు, కొన్ని భర్తలు ఉంటారు. వాళ్ళకి ఒకరికి అర్థం చేసుకోనికి జ్ఞానం ఉండదు, ప్రేమ ఉండదు, ఏమైనా చిన్న మాటలు గొడవ అయిపోతారు. ఇలాంటి భూమిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ మేము నేర్చుకుంటున్నాము ఏంటంటే, 4లో దేవుడు అట స్టార్టింగ్ నుంచి ఒక పురుషు, ఒక స్త్రీగా సృష్టించారు, ఒక భార్యాభర్త కుటుంబంగా సృష్టించారు. ఒకవేళ మనకి సమస్య వచ్చినాయి, ఆ సమస్య గురించి ఎవరికి ఉపయోగ చేయాలి? యేసు ప్రభుని. ఒకవేళ భార్య బాగలేరు అనుకోండి, భర్త బాగలేరు అనుకోండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా
నా భర్త బాగలేరు, నా భార్య బాగలేరు, నా కుటుంబం బాగలేరు, ఏం చేయాలి? మీరు మార్చండి. అపవాది ఇలాగ శోధిస్తుంది, మనకి ఇలాగ అల్లరి చేస్తుంది, మనకి రకరకాల గొడవ తీసుకుంటుంది. దయచేసి మీరు ఏం చేయాలి? మార్చేసేయండి, మార్మర్శి ఇవ్వండి, మీ గురించి తెలియచేయండి అని ఏం చేయాలి? మేము ప్రార్థించాలి. ఇది కాదు సొంత ఆలోచన, సొంత జ్ఞానము, సొంత బుద్ధితో ఈరోజు ఏం చేస్తున్నాం? మేము సపరేట్ అయిపోతున్నాము. ఎంత కుటుంబం లేరు, పిల్లలు ఉన్నప్పుడు అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? సపరేట్ అయిపోతున్నారు, వేరైపోతున్నారు. సరే వేరైపోదాం గొడవ అయిన తర్వాత. తల్లి తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు ఎన్ని సంవత్సరం వరకు మనకి చూస్తారు? అర్థమవుతుందా మీకు? ఎన్ని సంవత్సరాలు చూస్తారు? అది భర్త అయినా సరే, భార్య అయినా సరే, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు ఎన్ని సంవత్సరాలు చూస్తారు? ఒక నెల, 2 నెలల, సంవత్సరం. దాని తర్వాత ఎవ్వరు చూడలేరు. వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే బిజీ ఉన్నారు, వాళ్ళ మెంటల్ గురించి వాళ్ళే కష్టపడుతున్నారు. ఇక మనకి ఆరాం పెట్టాలంటే వాళ్ళు కూడా కష్టమే. వాళ్ళ గురించి వాళ్ళు చూస్తారా? మన గురించి చూస్తారా? వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయకుండా తొందరపడి తప్పుదారి వెళ్ళిపోతారు. ఇక 4లో దేవుడు స్పష్టంగా అంటున్నారు, ఈ ప్రారంభం నుంచి, స్టార్టింగ్ నుంచి ఒక పురుషుగా, ఒక స్త్రీగా దేవుడు సృష్టించారు. ఒక కుటుంబానికి ఒక స్త్రీ, ఒక భార్య. ఇక్కడ ఏమైనా రాయబడి ఉన్నాయా? ఒక పురుషుకి 2 స్త్రీలు అని రాయబడి ఉన్నాయా? ఒక స్త్రీకి 2 పురుషులు ఏమి రాయబడి ఉన్నాయా? కేవలం ఒక పురుషు, ఒక స్త్రీ, ఒక భార్య, ఒక భర్త. దట్స్ ఇట్. వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు? తల్లి తండ్రి నుంచి సపరేట్ ఉంటారని. సపరేట్ అంటే మీరు పూర్తిగా సపరేట్ అయిపోయి తల్లి తండ్రికి వదిలేసేయండి అని చెప్పట్లేదు వాక్యంలో. ఆమెన్. కొంతమంది అంటారు కదా, ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నాయి సపరేట్ అయిపోవాలి అని. దేవుడు సపరేట్ ఉంటారు అని చెప్తున్నారు. కానీ మీ తల్లి తండ్రి, అది అమ్మాయినా సరే, అబ్బాయినా సరే, మీ తల్లి తండ్రికి మీరు దూరం అయిపోండి, చూసుకోవద్దు అని దేవుడు వాక్యంలో ఇక్కడ రాయబడలేదు. ఆమెన్. నేర్చుకోవాలి మేము. భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఏ ప్రేమ వాళ్ళ తల్లిదండ్రికి చేస్తున్నారు అదే ప్రేమ ఏం చేయాలి? ఇతరులు కూడా చేయాలి. ఎగ్జాంపుల్, భార్య వాళ్ళ తల్లిదండ్రికి ప్రేమిస్తున్నారు, ఎగ్జాక్ట్ అదే ప్రేమ వాళ్ళ అత్త మామయ్య కూడా చేయాలి. రైట్? అలాగే అల్లుడు కూడా, అంటే భర్త కూడా ఏ ప్రేమ తల్లిదండ్రికి చేస్తున్నారు అదే ప్రేమ అత్త మామయ్య కూడా చేయాలి. సమానంగా ప్రేమించాలి. యేసు ప్రభు 12 శిష్యులకి ఒకళ్ళొకరికి వేరువేరుగా ప్రేమించారా? సమానంగా ప్రేమించారా? ఈ భూమిలో ఎన్ని ప్రజలు ఉన్నారు? అందరికీ సమానంగా ప్రేమిస్తున్నారా? ఒకరికి వేరువేరుగా ప్రేమిస్తున్నారా? సమానంగా ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. మేము సమానంగా ప్రేమించాలి. అది అక్క అయినా సరే, చెల్లి అయినా సరే, అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, అత్త అయినా సరే, మామ అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, భర్త అయినా సరే, భార్య అయినా, పిల్లలైనా అందరికీ సమానంగా ప్రేమించాలి.